అలాగే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా మీకు స్టాటిస్టిక్స్ రీసెర్చ్ చేయాలంటే క్యాంపస్ ఎక్కువ అండి వాళ్ళకి. స్టాటిస్టిక్స్ అయితేనేమో కలకట్టా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఉంటాయి. మ్యాథమెటిక్స్ లో రీసెర్చ్ చేయాలనుకున్నట్లయితే కలకట్టా, ఢిల్లీ, బెంగళూరులో ఉంది. క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ అయితే చూడండి టెక్నాలజీ ఎలా ఉందో డిగ్రీస్. కలకట్టా, ఢిల్లీ. అలాగే కంప్యూటర్ సైన్స్ చూసినట్లయితే కలకత్తా, బెంగళూరు, చెన్నై. అలాగే క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్ రీసెర్చ్ అండి QROR అంటారు దాన్ని. కలకట్టా, ఢిల్లీ, హైదరాబాద్. హైదరాబాద్ లో కూడా ఉంది మనకి. సో ఇది ఓవరాల్ గా. అలాగే ఫిజిక్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ లో కలకటాలో ఉంది. జియాలజీ కూడా ఉందండి, ఎక్స్పాండ్ చేశారు కలకత్తాలో. బయాలజికల్ సైన్సెస్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కలకత్తా క్యాంపస్, తేజ్పూర్ క్యాంపస్ లో ఉంది. గిరిది క్యాంపస్ లో కూడా ఉందండి. బయాలజికల్ సైన్సెస్ లో హ్యూమన్ జెనెటిక్స్ కలకట్టా క్యాంపస్ లో. లింగ్విస్టిక్స్ కలకట్టా. లింగ్విస్ట్ ఏంటంటే కంప్యూటర్ LLM మోడల్స్ అవి అంటే. సోషియాలజీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్. మన లైబ్రరీ అంటే ఈ లైబ్రరీ కాదండి, అంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించి కూడా వీళ్ళు బెంగళూరు క్యాంపస్ లో దీనికి సంబంధించి మీకు ఉన్నాయి. అట్లాగే మీరు చూసుకున్నట్లయితేనండి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి 12th క్లాస్ లో మ్యాథమెటిక్స్ అయితే సరిపోతుందండి. మీరు ఏ బ్రాంచ్ చదివినా పర్లేదు. MEC వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. డైరెక్ట్ గా ISA ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ ద్వారా వెళ్ళి ఛానల్ అంటారు. అలా కాకుండా బి మ్యాథ్ అండ్ బి స్టాట్ INMO ఛానల్ సపరేట్ గా ఉంటుందండి. INMO అంటే మీరు ఎవరైతే నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎవరైతే రాస్తారో PRMO, RMO, తర్వాత INMO, తర్వాత క్యాంప్ కి వెళ్తారండి. హోమీ బాబా అదే మనకి ఎవరైతే మీకు NBHM అంటారు, నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే బోర్డు ఉంటుందో వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు క్యాంప్ కండక్ట్ చేస్తారు. IMOTC క్యాంప్, TS క్యాంపస్ అంటారండి. ఆ క్యాంప్ ఎవరైతే INMO అబార్టీస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే క్యాంప్ అటెండ్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్ గా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళకి కోటా ఇవ్వడం జరిగిందండి. 5 సీట్స్ అయినా ఇస్తారండి. డైరెక్ట్ గా వెళ్ళే అవకాశం ఉంటుందండి. బట్ ఓన్లీ మ్యాథ్స్ వాళ్ళకి ఇస్తారండి, ఫిజిక్స్ వాళ్ళకి దానికి ఇవ్వరు వీళ్ళు. సో అట్లాగే మీకు బి మ్యాథ్స్, బి స్టాట్ INMO ఛానల్ ఉంటుందండి. అలా మిగతా డైరెక్ట్ గా ఎగ్జామ్ ఛానల్ ఉంటుందండి.